ఈ సంచికకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ అనంత్ శ్రీరామ్ గారు, వారికి అలాగే సియాటల్లో ఇంటర్లేక్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున శుభస్వాగతం, నమస్కారం. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేవీతగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరిగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు ఎప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. మీ కరతాళ ధ్వనులతో వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ 2వ సంచికలో 6 చిన్నారులు పాలు పంచుకుంటున్నారు, మీ ఆశీస్సులను అర్థిస్తున్నారు. అలాగే వాషింగ్టన్ గురించి మరో 3 వాక్యాలు. ఈ రాష్ట్రానికి రాజధాని ఒలింపియా. ఇక్కడ మౌంట్ రైనర్ పర్వత శ్రేణి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. యాపిల్స్, పియర్స్, స్వీట్ చెర్రీస్కి ఈ రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. అందుకనే మీ మనసులంతా కూడా అంత తీయగా ఉంటాయి. పిల్లల్ని, వాళ్ళతో పాటు పెద్దల్ని, మమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి నిండు మనసుతో విచ్చేశారు. మరొక పర్యాయం మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరొక మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి పాట, నాకు స్వరభిక్ష పెట్టినటువంటి మా గురుదేవులు కోదండపాణి గారు స్వరపరిచి సుఖ దుఃఖాలు చిత్రంలో నేను పాడినటువంటి పాటతోటి వాళ్ళ కార్యక్రమానికి సంగీతపరంగా శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తున్నాను. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వ మా చెల్లి. గువ్వంటే గువ్వ కాదు గొరవంక గాని,
వంకంటే వంక కాదు నెలవంక గాని, మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా, మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ధన్యవాదం. ఈ మా కుటుంబం కూడా అలాంటిదే. నిజం చెప్పాలంటే ఈ పాటకి పాడుతా తీగ కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. ఇది మేడ కాదు గూడు కాదు, పదిలంగా సంగీతపరంగా సాహిత్యపరంగా అల్లుకున్న ఒక చక్కటి గుబురైన పొదరిల్లు. ఒక్కొక్క సిరీస్ జరుగుతున్నప్పుడు అందులోకి యాత్రికుల్లాగా, సంబంధీకుల్లాగా, బంధువుల్లాగా ఈ పిల్లలందరూ వస్తూ ఉంటారు. మళ్ళీ ఒక సిరీస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు. గూడు వెళ్ళ మేము అలాగే ఉంటాం అన్నమాట. పక్షులు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, అప్పుడు గుబులుగానే ఉంటుంది. మళ్ళీ కొత్త పక్షులు వచ్చినప్పుడు కాస్త సంతోషంగా ఉంటుంది. ఈ వలస రావడం పోవడం అనేది ఎన్నాళ్ళు సాగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి, ఆ సరస్వతికే తెలియాలి. కానీ ఈ గూడు ఇంత గుబురుగా ఉండడానికి కారణం రామోజీరావు గారు ఈనాడు అయితే వాటిని పదిలంగా కాపు కాస్తున్నది మీరు కూడా అని చెప్పక తప్పదు. ఈ సంచికలో పాడే పాటలన్నీ కూడా వాళ్ళ ఛాయసే, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి పాటలే. ముందుగా మొదటి గాయనీమణిని ఆహ్వానించండి మీ చప్పట్లతోటి ప్లీజ్. నా పేరు అఖిల. మేము హ్యూస్టన్ టెక్సస్లో ఉంటాము అండ్ నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న పాడతా తీగలో సెలెక్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఇంతకుముందు నేను తెలుగు పాటలు నేర్చుకున్నప్పుడు ఊరికే నేర్చుకొని పాడేదాన్ని. బట్ ఇప్పుడు పాడతా తీగకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, ఆ భావం మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇప్పుడు తెలిసింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టు లెర్న్ దిస్ మచ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. భారతదేశంలో మా ఊరు హైదరాబాద్. మా అమ్మగారి పేరు శ్రీమతి సుభాష్ని, మా నాన్నగారి పేరు శ్రీ సాయి కుమార్. కర్ణాటక సంగీతం శ్రీమతి పద్మాశంకర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అండ్ లైట్ మ్యూజిక్ ట్రైనింగ్ శ్రీ పార్థసారథి దగ్గర నుంచి తీసుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు వచ్చారమ్మా ఇక్కడికి? వచ్చారు, ఫస్ట్ రోలో కూర్చున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. ఆల్ ది బెస్ట్ టు యూ. అఖిల ఎంపిక చేసుకున్న పాట జొన్నవిత్తుల వారి సాహిత్యం, ఇళయరాజా సంగీతం, శ్రేయా ఘోషాల్, రాము గానం చేసిన పాట శ్రీరామరాజ్యం సినిమా నుంచి. శ్రీరామ లేరా ఓ రామ. శుభం శుభం. శ్రీరామ రక్ష అందరికీ, కార్యక్రమానికి కూడా మరొక పర్యాయం ఆశీర్వదించండి అమ్మాయిని. ఆల్ ది బెస్ట్ టు యూ. Shankar Mahadevan Academy is very, very proud to learn that Akhila Mamandur has been selected to sing in a reality show which is going to have the stalwart like Shri S.P. Balasubramaniam sir. I wish her all the very best. Sri Rama lera o Rama, ilalo penu chikati baapagara, Sita Rama chupeni mahima, madilo asuralini baapagara. మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి, హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయుమురా. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి బాపగరా, సీతారామ చూపేని మహిమా.
ఇంటికే చేరే దయగల మారాజు దాశరథి తొలుతనే ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియవాది వీరమతి న్యాయపతి ఏలు రఘుపతి ప్రేమ స్వరమై స్నేహకరమై వీలు ముసుగునులే అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగుడుదులే మా శ్రీరామలేరా ఓ రామ ఇలలో పెను చీకటి బాపగరా సీతారామ చూపే నీ మహిమా తమకించి సేవించు తరుణం శృంగార శ్రీరామ చంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం మౌనం కూడా మధురం సమయం అంతా సఫలం ఇది రామ ప్రేమలోకం ఇలా సాగిపోవు స్నేహం ఇందులోని మోక్షం రవిచంద్రులింక సాక్ష్యం ఏనాడు వీడిపోని బంధం ఆ శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా సీతాభామ ప్రేమారాధనమా హరితే హరిచందన బంధనమా శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం 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 శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం అనువాదం ఏనాడు వీడిపోని బంధము థ్యాంక్ యూ. జొన్న విత్తులు గారు నాటిన పదాల విత్తుల్ని స్వరగంగతో సాగు చేసి ఇళయరాజా గారు శ్రేయా ఘోషాల్ గారి గళంలో ఈ గీతా ఫలంగా మనకు అందించారు. ఇంత అద్భుతమైన ఫలాన్ని మళ్ళీ నీ గళం ద్వారా మాకు రుచి చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నీ ఉచ్చారణ నాకైతే చాలా గొప్పగా నచ్చింది. థ్యాంక్ యూ. మహాప్రసాదం అంటాం చూడండి. ఒక్కసారి మనం ఒక ప్రసాదం అంటే తినేది కాదు, దేవుడిచ్చేది కాదు. ఏదైనా నువ్వు ఈ పని చేయి అంటే మహాప్రసాదం. అంత అంత చేస్తాం మేము అన్నట్టుగా అన్నమాట. అంత భక్తితో, అంత అనురక్తితో, అంత అనుబంధంతో, అంత వినయంగా అనే మాటని మహాప్రసాదం అంటారు. అంత అద్భుతమైన మహాప్రసాదాన్ని రాశాడు జొన్నవిత్తుల. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పాటంతా నేను విశ్లేషించదలుచుకోలేదు. శ్రీరాముని అనురాగం సీతాసతి వైభోగం, శ్రీరాముడు రసవేదం, శ్రీ జానకి అనువాదం. చాలు. రసవేదం శ్రీరాముడైతే దానికి అనువాదం జానకి అన్నారు. ఎన్ని అద్భుతమైనటువంటి ఈ పదబంధాలతోటి మొత్తం పాట రాసిన తర్వాత కంపోజ్ చేయబడ్డ పాట ఇది. ఇద్దరు మహానుభావులు అత్యద్భుతంగా, ఒకరు రాస్తే అత్యద్భుతంగా కంపోజ్ చేస్తే, అమ్మాయి ఎంత బాగా పాడితే అంతకంటే అందంగా రాముడు సీత ఉన్నంత అందంగా తెర మీద ఆవిష్కరించారు బాపు గారు. ఆయన కాకపోతే ఎవరు తీస్తారు? అంత అందంగా ఎవరు చూపించగలరు రాముడిని సీతని? అంత అద్భుతమైనటువంటి పాట. అమ్మ, సంగీతపరంగా నేను ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నువ్వు నాకు. చాలా బాగా పాడావు. చాలా ఎంత శృతి సుభగంగా ఉందో నీ పాట. మహదానందంగా ఉంది. శ్రీరామ సీతా సమాగమంలా ఉంది.
యూ సార్. శుభం భూయా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్. This is Amma and Tataya from London, Amma. We are so happy. Congratulations. ప్రియదర్శిని అమ్మమ్మగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ పాడుతా తీయాలి నువ్వు సెలక్షన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వు బాగా పాడాలని ఆశ్రయిస్తున్నాం. నువ్వు పాడుతా తీగ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా మినియాపోలిస్ నుంచి ప్రియా కనజం పాడుతా తీయగా USA 2015కు సెలెక్ట్ అయినందుకు మా మినియాపోలిస్ వాసులందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు ప్రియా కనజం. నేను ప్లిమత్ మినిసోటాలో ఉంటాను. భారతదేశంలో మా ఊరు గుంటూరు. మా నాన్నగారి పేరు శ్రీ కమలాకర్ గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి ఇందిరాదేవి గారు, మా తమ్ముడి పేరు శ్రీచరణ్. నేను వైజట హై స్కూల్లో 11th క్లాస్ చదువుతాను. మొదట్లో నేను సంగీతం శ్రీమతి నైవేలి రామలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీమతి నిర్మలా రాజశేఖర్ గారి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీమతి మణిశాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? స్వాగతం అండి మీకు కూడా. చాలా సంతోషం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం సుశల దక్షిణామూర్తి గారు, గానం సుశీలమ్మ, నర్తనశాల సినిమా నుంచి సఖియా. వివరించవే, వివరించు తల్లి. Good luck, Priya. Good luck, Priya. We hope you win. All the best. ఆల్ ద బెస్ట్ ప్రియా. All the best. All the best. We wish you all the best. బెస్ట్ ఆఫ్ లక్ ప్రియా. Best of luck, Priya. సఖియా వివరించవే, సఖియా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా. సఖియా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా. సఖియా వివరించవే. నిన్ను చూచి
బాలేదు. ఇంత హాయిగా పాడడం ఏమీ బాలేదు. ఒక్క తప్పు కూడా లేకుండా పాడడం ఏమీ బాలేదు. ఇక్కడ కూర్చోబెట్టినందుకు ఏదైనా చెప్పడానికి అవకాశం ఇవ్వకపోవడం ఏం బాలేదు. అది బాలేదు కాబట్టి, అవేవి బాలేదు కాబట్టి నీ పాట అత్యద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. నిజంగా ఒక్కొక్క అక్షరం కడిగిన ముత్యంలాగా, ఒక్కొక్క గమకం సానపెట్టిన వజ్రంలాగా, ఇంకా ఎన్ని విశేషణాలు చెప్పినా సరిపోనంత అద్భుతంగా అందంగా ఉంది నీ పాట. లోపాలు ఏమన్నా ఉంటే వారు చూసుకుంటారు. ఇదేం బాగాలేదు. చిన్నవాడినే కదండి, కాదనొచ్చు, కాలరాయచ్చు, మీ ఇష్టం. కాదనడం పర్వాలేదు కానీ కాలు రాయడం అంత మంచిది కాదు. ఈ రోజు కూడా ఇప్పుడు చేసిన మోడర్న్ సాంగ్లా ఉండదు ఈ పాట. వింటే ఏ గజల్కు తీసిపోయినంత గొప్ప పాట. ఎన్ని వందల సార్లు ఈ కార్యక్రమంలోనే పిల్లలు పాడారు. నాకు చాలా ఇష్టమైన పాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పెద్ద ఆయన తాతయ్య గారు, సముద్రాల గారు రాసిన పాట, దక్షిణామూర్తి గారు ఇంకొక తాతయ్య గారు చేసిన పాట, ఆవిడ వీణ వాయిస్తూ సరస్వతిలా కూర్చుని సావిత్రి గారి సినిమాలో అభినయించినటువంటి పాట, వీణను అంత అందంగా ఉపయోగించినటువంటి పాట, మన తెల్ల కోయిలు సుశీలమ్మ గారు కోయిల కంటే బాగా పాడిన పాట. ఇన్ని మంచితనాలు ఉంటే ఇందులో ఇంకా ఏం చెప్పగలం మనం ఈ పాట గురించి. తీవ్ర స్థాయిలో పాడుతున్నవంతా బాగుందమ్మా. మంద్ర స్థాయికి వచ్చినప్పుడు మాత్రం ఊపిరి నియంత్రణ చేసుకోవడం తెలియాలన్నమాట. అది ఎంతవరకు సస్టైన్ కావాలో ఉండాలి. ఆ తర్వాత చిన్న బెరుకు కూడా ఉంటుంది. ముందు ఆలా పాడుతున్నప్పుడు నీకు కేవలం ఒక శృతే ఉంటుంది, రిథమ్ అవి ఏం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఆ వణుకు లేకుండా చూసుకో. అది చిన్న కాన్ఫిడెన్స్ లేనందువల్ల వస్తుంది, ఎనర్జీ తక్కువైనా వస్తుంది. ఎండ్కి వచ్చినప్పుడు వైబ్రేటో కావాలి. వైబ్రేటో లేకపోతే స్ట్రెయిట్గా ఉంటే కూడా మరి కరెక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట, సింథసైజర్ లాగా. సస్టైన్ ఇట్ ఫర్ ఎ వైల్. ఊపిరి అది ఎలా మేనేజ్ చేయాలో నీ చేతుల్లోనే ఉంది. అలాగే ఎండ్లో కూడా సఖియా వివరించవే అంతవరకు ఉండాలి. ఎలా నిగ్రహించుకోవాలని నీ చేతిలో ఉంది. మిగతా అంతా పాడిన వాటిలో నాకేం ఇబ్బందులు అనిపించట్లేదు. కొంచెం ఆ బెరుకు తగ్గిపోతే ఇంకా బాగా పాడగలవు. ఈ పాట నవ్వుతూ పాడితే బాగుంటుంది. ఎంత బాగా రాసిన తర్వాత ట్యూన్ చేస్తున్న వాళ్ళకి అవగాహన కనుకుంటే భాష మీద, నా కథ అన్నది ఎంత ముద్దుగా అన్నారు ఆయన, ఎంత ముద్దుగా చేశారు దక్షిణామూర్తి గారు. వగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవి, నిన్ను చూచి కనులు చెదరి కన్నె మనసు. ఎక్కడ ఏ ఏ ఏ నోటికి ఏ అర్థం ఉంటే అలా ఉండాలి. నిన్ను చూడగానే కన్ను చెదిరిపోయింది. నిన్ను చూసి కనులు చెదరి, వాట్ డిడ్ హ్యాపన్ లేటర్, కన్నె మనసు కానుక చేసి. అండ్ అక్కడి నుంచి ఇబ్బందే అమ్మాయికి. మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవి. సో మచ్ ఆఫ్ డెప్త్, సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఒక లిరిసిస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్కి మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉంటే ఇలాంటి రసగుడికలు తయారయ్యావు. చాలా గ్యాప్ తర్వాత సుశీల దక్షిణామూర్తి ఒక 10 సంవత్సరాలు సినిమా చేయకుండా ఉండి 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 తర్వాత చేయబడినటువంటి పాట సినిమా ఇది. ప్రతి పాట ఆణిముత్యమే. ఎంత మ్యూజికల్ హిట్టో చెప్పడానికి వీల్లేదు. నర్తనశాల అయితే ప్రతి పాట చాలా గొప్ప పాట. మా గురువు గారికి, ఆయన గురువు గారు కాబట్టి ఆయన నేను తాతయ్య గారు అని పిలిచేవాడిని. నాకు ఉత్తరం రాసినా కూడా మనవడు బాలసుబ్రహ్మణ్యానికని రాసేవారు ఆయన ఉత్తరం. ఆయన ఈ పాట ఎలా చేశారని ఆయన పాట విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆయన గాత్రం చాలా గౌళ గాత్రం. ఈ పాట ఎలా పాడతారు తెలుసా ఆయన? నిన్ను చూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా. అంతలా ఉండేది ఆయన వాయిస్, అలా పాడేవారు. దాంట్లోనే
చిన్న మాధుర్యాన్ని ఎలా చెప్పాలి అని అంత అందంగా తీసుకొచ్చి ఇచ్చేవారు మహానుభావులు. చాలా ధన్యవాదాలు తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతి సౌభాగ్యవతిని దయచేసి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మహితా బిఎం. నేను డాలస్ టెక్సస్లో ఉంటున్నాను. నేను 11th క్లాస్ ఇండిపెండెన్స్ హై స్కూల్లో చదువుతున్నాను. I'll try my best and good luck to all the other participants. నమస్కారం, నా పేరు వెంకటరెడ్డి వీరం. నేను మహితా డాడ్ని. ఇండియాలో మా ఊరు కనిగిరి, ప్రకాశం జిల్లా. ప్రస్తుతం మేము డాలస్లో టెక్సాస్లో ఉంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి మహిత సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మైథిలి బీరం. మహిత మా పాప. ఈటీవీ పాడుతా తీయగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నమస్తే అండి, నా పేరు రుక్మిణి. మహిత మా మనవరాలు. పాడుతా తీయగా ఎప్పుడు చూస్తుంటాను. పాడుతా తీయగాలో మా పాప పాడడము, బాలుగారి ముందు పాడడము నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో మా ఊరు కనిగిరి. మా అమ్మగారి పేరు శ్రీమతి మైథిలి గారు, మా నాన్నగారి పేరు శ్రీ వెంకటరెడ్డి గారు, మా చెల్లి పేరు అభిషా, మా తమ్ముడు పేరు విధున్. నేను సంగీతం మొదట్లో లలితా భాస్కర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రస్తుతం శ్రీనిధి అక్కడి నుంచి నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారమ్మా. నమస్కారం అండి, స్వాగతం. మహిత ఎంపిక చేసుకున్న పాట వనమాలి, రచన సంగీతం యువన్ శంకర్ రాజా, గానం శ్రేయా ఘోషాల్. ఓయ్ సినిమా పేరు అది. అనుకోలేదు ఏనాడు. We wish you all the best, Madhav uncle and Sharon auntie. Good luck, dear. All the best, Mami. All the best, Mahita. Good luck, Kaka. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు, ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా, నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా. అందల్లో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా, హరడి సంద్రంలో ఈనాడే అలనయ్యనా. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు, ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. కొంటెవాన వెళ్ళే నా నవ్వులో జారిన రంగులేరుకోదా. నీటి పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా. రేగే నా ఊహల్ని ఊరేగని, సాగే ఆ గువ్వల్ని ఓడించగా. నా సైగకు తల వంచి చినుకల్లే నా ముందే వాలిందిగా. మది ఉన్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా, ఇక ఉన్న చోటనే ఉంటుందా. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు, ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. నిన్నలేని ఓ స్నేహమేదో
కోరుతూ నన్ను వీడనందా. ఉన్న పాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా. ఈ కలలే తీరేనా ఇన్నాళ్ళకి సాయంగా మారిందా ఆ స్నేహమే. గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే. ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకొని నూరేళ్ల జీవితం నాదవని. నా 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 నా. ఈ పోటీలో అన్ని సంచికలై పతాక సంచికలో ఎవరు విజయవంతం అవుతారో ఆ విజయవంతమైన వాళ్ళకి సినీ పరిశ్రమలో ఎన్ని అవకాశాలు వస్తాయో నాకు తెలియదు, కానీ నీలాంటి కంఠం, ఇలా కొత్తదనం, మెత్తదనం, మత్తుదనం ఉన్న ఈ కంఠం కోసం మాత్రం సినీ పరిశ్రమ ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా నీకు పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక ఇప్పటి పాటకు వస్తే పాటలో కానీ పాడడంలో కానీ లోపాలు ఏం కనిపించలేదు, కానీ ముందు పాటలు మంచి విందు భోజనంలా ఉండడం వల్ల ఈ పాట ఎప్పుడో బాగా ఆకలేస్తే తినే పప్పు ఆవకాయలా ఉంది. కానీ ఒక గాయనిగా మాత్రం మీరు చాలా ఎత్తులకు ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన అలా ఎక్కువగా మాట్లాడడానికి కారణం నేను ఊహించగలను. ఐ నో వాట్. వింటున్న అన్ని గాత్రాల్లోకి చాలా ప్రత్యేకంగా ఉంది నీ గాత్రం. ఎందుకంటే ఇప్పుడు పాడుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఫెమినైన్ టింజ్లో ఫాల్సెటోలోనే పాడతారు ఎక్కువ మంది. ఏ పాట ఎవరు పాడింది కూడా గుర్తుపట్టడం కష్టం. వింటే అందరి వాయిస్లో ఒకలాగే ఉంటాయి. నీది ఒక సపరేట్గా కనపడుతుంది అనమాట వాయిస్. ఒక చిన్న మ్యాస్కులైన్ టచ్ ఉంది నీ వాయిస్లో. రావు బాలసరస్వతి గారు పాడుతున్నప్పుడు కూడా ఆవిడ వాయిస్లో చిన్న మ్యాస్కులైన్ టచ్ ఉండేది. ఆ చిన్న మ్యాస్కులైన్ టచ్ ఉన్న వాయిస్కి అది ఒక చాలా ప్రత్యేకత. అంటే ఎక్కడున్నా కూడా సపరేట్గా తెలిసిపోతుంది అనమాట. ఈ వాయిస్ ఎవరు, ఈ వాయిస్ ఇది వింతగా ఉందే అని అనిపించేటటువంటి వాయిస్ నీది. అందుకనే ఆయన దాని గురించి చెప్పారు. చాలా మంచి లంగ్ పవర్ ఉంది నీకు. యువర్ సస్టైనింగ్ అండ్ సింగింగ్ వితౌట్ ఎ గ్యాప్ ఫర్ క్వైట్ ఎ వైల్. అది 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 బై జన్మతా వచ్చినటువంటి లక్షణం. అది చాలా రేరెస్ట్ థింగ్. నేను ఒక్క జానక్ గారిలోనే చూశాను అది. తర్వాత లా నా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం ఎలా అంటున్నా? ప్రయాణం ఓకే. నూరేళ్ల జీవితం. అది ఇప్పుడు నేను అన్నాను కాబట్టి నూరేళ్ల జీవితం అని ప్రయాణం అని దాన్ని గట్టిగా కాన్షియస్గా అనకుండా పాడుతున్నప్పుడే అది మామూలుగా వచ్చేయాలన్నమాట. అది దాన్ని కాన్షియస్ కాకుండా చేస్తే ఇది ప్రయాణం, నూరేళ్ల జీవితం అన్నట్టు ఉంటుంది. నాకు నచ్చింది ఇందులో స్ట్రింగ్స్ అన్నీ కూడా చాలా, పాట ఫినిష్ చేయగానే వచ్చే లోవర్ ఆక్టేవ్లో వచ్చే వైలెన్ సెక్షన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉంది. ఈవెన్ ఇళయరాజా సుపుత్రుడు చక్కగా చేస్తాడు పాటలన్నీ కూడా. వనమాలిని కూడా మనం అభినందించాలండి, తప్పకుండా అభినందించాలి. 2 కారణాల వల్ల. ముందు ఒకటి అద్భుతంగా రాశాడు పాట, రెండవది అతని మాతృభాష తమిళం. వనమాలి మాతృభాష తమిళం, కానీ తెలుగులో చదువుకున్నాడు. తెలుగులో చదువుకొని చక్కటి సాహిత్యం రాస్తున్నాడు. ముందు ఈ మన అత్యుక్తి అంటాం కదా, అత్యుక్తి అది ఎంత పెడితే బాగుంటుందో అది అందంగా ఉంటుంది. నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవిల్లే నా నవ్వులో జారిన లంగులు ఏరుకోదా అనేది అత్యుక్తి, కానీ అందంగా ఉంది. నీటి పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే నా వేగమేమని నన్ను కోరుకోదా. ఇవన్నీ కూడా ఉత్ప్రేక్షాలంకారం, అత్యుక్తి అంటాం మనం, కానీ వినడానికి సొంపుగా ఉంటాయన్నమాట. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. మీకు పాతాళ భైరవి సినిమా, మల్లీశ్వర సినిమా జ్ఞాపకం ఉంటాయి చాలామందికి పెద్దవాళ్ళకి. ముఖ్యంగా పాతాళ భైరవి సినిమా చూసుకుంటే సినిమానే కథ చెప్పడానికి ఒక కథకురాలు, ఒక బుర్ర కథలాగా చెప్పడానికి వస్తుంది. వింటే మీ గుర్తు, ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా అన్న పాట ఒకటి. ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా, హెచ్చరికో హెచ్చరిక హెచ్చరికో హెచ్చరిక. అలాగే మల్లీశ్వరి తీసుకుంటే భానుమతి గారి రాజప్రసాదంలో ఉండిపోయిన తర్వాత ఆవిడకి చెలికత్తిగా జలజ అని ఒక పాత్ర.
ఎందుకే నీకింత తొందర పాటంతా అయిన తర్వాత జలజ అంటారు భానుమతి గారు, ఆ జలజ పాత్ర. ఇవి కాకుండా ఎన్నో సినిమాల్లో చాలా గొప్ప గొప్ప పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప నటీమణి ఆవిడ. మా కుటుంబానికి చాలా ఆత్మీయురాలు, చాలా కావలసినటువంటి వ్యక్తి. నన్ను కూడా చిన్నప్పుడు ఎత్తుకొని పెంచింది. మా నాన్నగారితో కూడా ఆవిడ నాటకాలు ఆడింది. ఆవిడ పేరు టీజీ కమలాదేవి. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళకి. గొప్ప విదుషీమణి. ఆవిడ అక్కగారు చిత్తూరు వి నాగయ్య గారి భార్యమణి జయమ్మ గారు. ఆ టీజీ కమలాదేవి గారి అబ్బాయిని సడన్గా ఇవాళ నేను ఆడియన్స్లో చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడేం చేస్తున్నాడు అని. బాబు అని, నాకు తమ్ముళ్ళు లాంటివాడు, టీజీ కమలాదేవి గారి అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. నాకు చాలా సంతోషం. అతను సియాటల్లో ఎందుకున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. సడన్లీ ఐ వాస్ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్ హియర్. నైస్ టు హ్యావ్ యూ హియర్ బాబు. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ తమిళంలో, తెలుగులో చాలా సినిమాలు చేశారు. గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలా ఏళ్ళు పద్మిని గారికి ఆవిడ వాయిసే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడే చెప్పేవారు అన్నమాట. చాలా బాగా పాడేవారు. చాలా అందగత్తె మనిషి. మణి మణి అని ఎంత ఆప్యాయంగా నన్ను ఎత్తుకున్నారు. ఆవిడ నన్ను ఎత్తుకున్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉండే వ్యక్తి ఆవిడ. 2 సంవత్సరాల క్రితం పరమపదించారు. వీళ్ళలో చూసుకోవడం ఎలాంటి వాళ్ళని ఇవాళ అతన్ని చూసిన తర్వాత నాకు సడన్గా ఇవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. చాలా సంతోషం బాబు. నైస్ టు హ్యావ్ యూ హియర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడే వచ్చావా, ఎవరు వచ్చారు? నీ భార్య కూడా ఉందా? సంతోషం. పిల్లలు మెడ్రాస్లో ఉన్నారు. ఇక్కడ అందుకనే వస్తారు కదా, లేకపోతే ఎందుకు వస్తారు మీరు సియాటల్కి? ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అమ్మాయిని ఆహ్వానించండి ప్లీజ్. నా పేరు రమేష్ వెనకదాసుల. మాది హైదరాబాదు. ఇక్కడ యూఎస్లో అట్లాంటా జార్జియా నుంచి వచ్చాము మేము. ఈటీవీ వాళ్ళు ఈ పాడుతా తీయగా ప్రోగ్రాము చేయటం వల్ల మన కల్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కల్చర్ అండ్ హెరిటేజ్ రిటైన్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం చేయటం వల్ల ఈ ప్రోగ్రాం చూసే చాలామంది పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. నా పేరు నాగరాణి వెనుకదాసుల. మా అమ్మాయి అనుకృతి వెనుకదాసుల. తను పాడుతా తీయగాలో సెలెక్షన్ అయ్యి పాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉండింది. మేము విదేశాల్లో ఉన్నా కూడా ఈటీవీ పాడుతా తీయగా అవకాశం ఇచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. హాయ్, మై నేమ్ ఇస్ జెర్రీ McNillis. I'm a neighbor of Anu's. I've known her since she was just a little girl, and she is a very beautiful, talented young woman. I've watched her grow into that, and I wish her all the best. నా పేరు అనుకృతి వెనుకదాసుల. నేను అట్లాంటా జార్జియాలో ఉంటున్నాను. భారతదేశంలో మా సొంత ఊరు హైదరాబాద్. నేను జోసెఫ్ వీలర్ హై స్కూల్లో 10th గ్రేడ్ చదువుతున్నాను. నా సంగీత గురువులు శ్రీమతి ఉషా బాలకృష్ణన్ గారు మరియు శ్రీమతి మణిశాస్త్రి గారు. నేను కూచిపూడి శ్రీమతి శశికళ పెన్నుమర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మా అమ్మగారి పేరు శ్రీమతి నాగరాణి. మా నాన్నగారి పేరు శ్రీ రమేష్. చరా వచ్చుంటే మీ ఇద్దరికి స్వాగతం అండి. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ. స్వాగతం తల్లి అనుకృతి. చాలా మంచి పేరు అనుకృతి. నీకు తెలుసా అనుకృతి అంటే? అది నా ఆత్మని దేవుడికి ప్రేమతో అర్పించడం. వెరీ నైస్, సో నైస్. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, వాణి జయరాం గారు పాడారు. పూజ సినిమా నుంచి. అనుకృతి కాబట్టి పూజలు చేయ పూలు తెచ్చాను స్వామి. నిన్నే సమర్పించుకుంటాను. పువ్వులు ఎందుకు తల్లి? ఆల్ ద బెస్ట్ అనుకృతి. పూజలు చేయా పూలు తెచ్చాను. పూజలు చేయా పూలు తెచ్చాను. నీ గుడి ముందే నిలిచాను. తీయరా తలుపులను రామా
చేయా పూలు తెచ్చాను. తూర్పులోన తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే. తూర్పులోన తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే. తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి ఇయ్యరా దర్శనము. రామా పూజలు చేయా పూలు తెచ్చాను. నీ గుడి ముందే నిలిచాను ఇయ్యరా దర్శనము. రామా పూజలు చేయా పూలు తెచ్చాను. దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో. దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో. నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి. నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి. నిన్నే నమ్మితిరా స్వామి ఇయ్యరా దర్శనము. రామా పూజలు చేయా పూలు తెచ్చాను. నీ గుడి ముందే నిలిచాను ఇయ్యరా దర్శనము. రామా పూజలు చేయా పూలు తెచ్చాను. ధన్యవాదాలు. అనుకృతి ఒక్కటి లేదు అపశృతి. అన్ని పదాలు అద్భుతంగా ఉచ్చరించావు. ఒక్క తీయరా తలుపులను ఈయరా దర్శనం దగ్గర కాస్త మృదువుగా ఉండవలసింది. మళ్ళీ రెండో చరణంలో ఈయరా దర్శనం చాలా బాగానే ఉచ్చరించావు. ధన్యవాదాలు. మంచి గొంతం అనేది హాయిగా ఉండేది ప్రతిదీ మంచి గొంతే. అంటే ఒక గాత్రానికి ఒక సంస్కారం ఉంటుందన్నమాట. వినంగానే ఇప్పుడు మా రికార్డిస్టులు అందరూ కూడా స్వామినాథన్ గారు వీళ్ళందరూ ఏం చెప్పేవారంటే, ఏ చెత్త మైకు పెట్టినా సుశీల్ గారి వాయిస్ పాడితే అంత అందంగా రికార్డ్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుందని. అది ఒక సంస్కారవంతమైన వాయిస్ అన్నమాట. అంత ఓపెన్గా ఉంటుంది. థియేటర్ వాయిస్ అంటాం. నీ గాత్రం ఎలాంటిదంటే ప్రతి అక్షరం కూడా శుభ్రంగా అర్థమయ్యేటట్టు ఉండేటటువంటి గాత్రం. బాగా ఓపెన్గా పాడుతున్నావు. అది చాలా సంతోషించదగ్గ విషయం. సంగతులన్నీ మాత్రం చాలా ఫాస్ట్ చేసేస్తున్నావు. చేయొద్దు, కంఫర్టబుల్గా పాడొచ్చు. లైక్ నీ గుడి ముందే నిలిచాను, తర్వాత ఏంటి సంగతి పాడుతున్నావు?
నీ గుడి ముందే నిలిచాను. అందులో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కదా, అవి డీటెయిల్డ్గా తెలియపోతే తాననా అంత ఉంది వ్యవహారం. అది అర్థమయ్యేటట్టు పాడడానికి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము, అక్కడికి వచ్చేసరికి టెంపో ఫాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము, ఆ సంగతి ఫాస్ట్ అయిపోవడం వల్ల ఇక్కడికి టైం చాలకుండా నువ్వు దీన్ని అడ్జస్ట్ చేసేస్తున్నావు. ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము రామా. యు ట్రై నౌ. 1 2 1. ఇంకా ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము. తప్పులేదు, పర్వాలేదు, ఇలా పాడినా కూడా తప్పులేదు. ఇయరా తొందరగా దర్శనం లేకపోతే ఏంటి, నేను టికెట్ కొనుక్కొని క్యూలో నుంచున్నాను తిరుమలలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా. అలా అవన్నీ కూడా సంయమనంగా ఉండాలన్నమాట. ఏది కూడా ఏదో కచేరీలో పాడుతున్నప్పుడు సడన్గా ఊపిరిపోయినప్పుడు మనం అడ్జస్ట్ చేసి పాడడం వేరు. బట్ వెన్ వి సింగ్ రియలీ ఫర్ ఎ రికార్డింగ్ పర్పస్, ఎవ్రీథింగ్ షుడ్ బి పక్కాగా ఉండాలన్నమాట. అదర్వైజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. దాశరథి గారు ఏంటంటే ఎప్పుడు పాట రాసినా కూడా పెద్దగా కవితా ప్రకర్షణ కనిపించాలని ఎప్పుడూ రాయలేదండి. అని సినిమా పాట ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా రాసి, ఏం కంపోజిషన్ రాజన్ నాగేంద్ర గారు, ఆర్కెస్ట్రేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ నంబర్. చాలా బాగా చేశారు పాట, చాలా బాగా పాడారు వాణిజ్యరామ్ గారు. చక్కగా ప్రజెంట్ చేసావమ్మా. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ విచ్ యూ కెన్ కరెక్ట్. దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. నువ్వు వచ్చేమ్మా. నా పేరు కృష్ణప్రియ తిరుమల. నేను ఫ్రెడరిక్ మేరీలాండ్ నుంచి వచ్చాను. నేను ఫ్రెడరిక్ హై స్కూల్లో 10th గ్రేడ్ చదువుకుంటున్నాను. పాడతా తీయగాలో సెలెక్ట్ అవ్వడము నాకు చాలా హ్యాపీగా ఉంది. సెలెక్ట్ అయినందుకు ఇట్ విల్ బీ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బాలుగారు వేరే జడ్జెస్ అందరు సజెషన్స్ తీసుకొని నేను ఒక మంచి సింగర్గా, ఒక బెటర్ సింగర్ అవుదామని అనుకుంటున్నాను. హలో అండి, నా పేరు శ్రీనాథ్ తిరుమల. నేను కృష్ణప్రియ వాళ్ళ ఫాదర్ని. కృష్ణప్రియ పాడుతా తీయగాలో పాడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా. బట్ దానికి పాడుతా తీయగాలో పాడడానికి అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను శాస్త్రీయ సంగీతం శ్రీ పద్మనాభన్ గారి నుంచి, ఇంకా శ్రీ కొమండూరి శేషాద్రి గారి నుంచి నేర్చుకుంటున్నాను. ఇంకా లలిత సంగీతం శ్రీమతి మణిశాస్త్రి గారి నుంచి నేర్చుకుంటున్నాను. మీ అమ్మ నాన్న వచ్చారమ్మా? నాన్నగారు వచ్చారు. నాన్నగారు ఎక్కడున్నారు? నమస్కారం అండి, స్వాగతం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం కళ్యాణి కోడూరి, గానం సునీత కళ్యాణి కోడూరి. ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి. ఏం సందేహం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు ఇప్పిలి శ్రీకాంత్, శ్రీకాకుళం నుంచి వచ్చాను. 2011 బ్యాచ్లో పాడతా తీగలో పాడాను. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది.
వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే, నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్ళవే. నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా, నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా. ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నావా. అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సగమగమైన గుండె గనుక, అడిగిన దానికి ఇంకా బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖ. ధన్యవాదాలు. నా వంటింట్లో నా గూట్లో కోడిగుడ్డే కాబట్టి ఎక్కువ ఏకలాగచ్చు నేను. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క ప్రేయస్కి ప్రేమలేఖ రాసివ్వాలి, అది ఈ పాట నాకు ఇచ్చిన సన్నివేశం. ఆ ప్రేమలేఖ ఎవరంటే ఆ ప్రేయస్ తనకు మాజీ ప్రేయసి. కేవలం ప్రేమలేఖ అయితే గనక ఆ పద్ధతిలో రాయొచ్చు, కానీ 2 చరణాలు అయిన తర్వాత, 2 పల్లవులు అయిన తర్వాత 3వ పల్లవి అతని అంతర్మథనాన్ని వెనక నుంచి ఏదో వాయిస్ చెప్తూ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుని రాసిన పాట అన్నమాట. కానీ అన్ని వాక్యాల్లోకి ఇందులో నాకు బాగా నచ్చిన వాక్యం, నా కళ్ళల్లోకి వచ్చి నీ కళ్ళాపి చెల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే. ఇప్పుడు కూడా కళ్యాణి మాలిక్ గారు ఆయనకి ఎప్పుడు అర్ధరాత్రి మెలకు వచ్చినా ఫోన్ చేసి ఆ లైన్ ఎలా రాశారండి అని చెప్పి నిద్ర చెడగొడుతూ ఉంటారు. కళ్యాణి మాలిక్ గారు కొంచెం మనం తక్కువగా గుర్తించిన సంగీత దర్శకుడు, ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన సంగీత దర్శకుడు. ఈ హోరులో కూడా తను నమ్మిన మాధుర్యాన్ని అలాగే తన సంగీతంలో పెడుతూ మంచి మధుర గీతాలు మనకు అందించడానికి ప్రయత్నిస్తున్న సంగీత దర్శకుడు, సాహిత్యానికి 100% గౌరవం ఇచ్చే సంగీత దర్శకుడు. అలాంటి సంగీత దర్శకుడి దగ్గర పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పాడిన దాంట్లో గొప్ప విషయాలు ఏంటంటే, ఆడవాళ్ళకి అరుదుగా అందేంత తారాస్థాయి మీకు అందుతుంది లేఖ అన్న పదం పలికినప్పుడల్లా. అది మీకు దేవుడిచ్చిన వరం. ఇక ఈ పాటలో ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఆ గ్యాప్స్ ఉన్నాయి. అదే అందం అన్నమాట పాటకి. ఏకాక్షరాలు ఇచ్చినప్పుడు రచయితకి ఎప్పుడు సవాలుగా ఉంటుంది పాట రాయడం, కానీ ఈ పాటలో అది పూరించడం జరిగింది. కానీ మీకు ఎక్కువ ఊపిరి, మీకు శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని కొనసాగించేసారు ఆపకుండా. అది ఆపితే ఇంకొంచెం అందంగా ఉంటుంది పాట. ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఏం సందేహం లేదు పాడడమే కరెక్ట్, కానీ ది యాక్సెంచువేషన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ట్యూన్ ఇచ్చిన తర్వాత రాసింది కాబట్టి తన్నానా నేనేదా తన్నానా నేనేదే తన్నానా రీరా ఇదై ఉంటుంది తత్కారం. ఏ సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. ఇది ఇలా పాడితే బాగుండదు, ఇంకా నవ్వుతూ హస్కీగా హాయిగా పాడొచ్చు. ఏ సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. తరిలల్లల్లా
అలా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇవన్నీ అనుభవం మీద వచ్చే ఎక్స్ప్రెషన్స్. ముందుగానే చెప్తున్నాను, ఏమనుకోదు. అలా ఉంటే ఈ పాట ఇంకా ప్రెజెంటబుల్గా ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. సుప్రజ. నమస్కారం, నా పేరు సుప్రజ కడగండ్ల. మేము ఒలింపియా వాషింగ్టన్లో ఉంటాము. నేను 8th క్లాస్ చదవబోతున్నాను. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు నాగరాజు కడగండ్ల. మా అమ్మాయి సుప్రజ కడగండ్ల పాడుతా తీగకు సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముందర పాడకపోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ ఒలింపియా వాషింగ్టన్లో ఉంటాము. ఇండియాలో మా ఊరు కర్నూలు జిల్లా వెలుగోడు. నా పేరు శారద కడగండ్ల. మా అమ్మాయి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. My name is Sujit and my sister Supraja is participating in Paita Tiga. This is a very great honor. నేను శాస్త్రీయ సంగీతం నట్రామన్ గారి దగ్గర మరియు వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం జయ కళ్యాణి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రులు ఎక్కడున్నారు? నమస్కారం అమ్మ, స్వాగతం మీ అందరికీ. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట జయదేవ కవి రాసినటువంటి పాట. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం చేశారు, సుశీలమ్మ గారు పాడారు. తెనాలి రామకృష్ణ సినిమా నుంచి. చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి. I wish you all the best. Supraja, we wish you the very best. हरि रिहा मुग्ध वधूनि करे विलासिनी विलसति केळि परे चंदन चर्चित नील कळेबर पीतवसन वनमाली. चंदन चर्चित नील कळेबर पीतवसन वनमाली. केलि चलन्मणि कुण्डल मंडित गण्डयुग स्मितसाली. हरिरिह मुग्ध वधूनि करे विलासिनी विलसति केळि परे. मधुसूदन वदन सरोजं ध्यायति मुक्तवधूरधिकं. मधुसूदन वदन सरोजं हरिरिह मुग्ध वधूनि करे विलासिनी विलसति केळि परे. कामपि चुम्बति कामपि रमयति कामपि रामा. स्लिष्यति कामपि चुम्बति
मामपि रमयति कामपि रामा पश्यति सस्मितचारुतराम् अपरामनुगच्छति वामा हरिरिह मुग्धवधूनिकरे विलासिनि विलसति केळिपरे चन्दन चर्चित नीलकळेबर पीतवसन वनमाली ధన్యవాదాలు. తెలుగులో పాడితే తప్పులు ఎక్కువ పట్టుకుంటున్నారు వీళ్ళ సంగతి ఇలా కదని మొత్తం సంస్కృతంలో పాడావు కదా. హాయిగా ఉంది. ఆ సంస్కృత భాషలో ఉన్న మాధుర్యం అలాంటిది. ఈ పాట ఎంచుకున్న సంస్కారానికి ముందుగా శుభాకాంక్షలు. ఒకే ఒక్క విషయం, ఎంత సంస్కృతం తెలిపిన కొన్ని పదాలు తెలుసు కాబట్టి గండయుగ స్మితశాలి అది విడగొట్టినట్టు తెలియాలి, లేకపోతే గండయు గస్మితశాలి అన్నట్టు వినపడుతుంది అనమాట. అలాగే సార్. అది పాడు ఒకసారి. కిళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి. కానీ ఒరిజినల్ అలా లేదు. గండయుగ స్మితశాలి అంటే దానిలో తప్పలేదు. గండయుగ స్మితశాలి అనడంలో బెటర్మెంట్ అనమాట. కానీ సంస్కృతం పాట పాడుతున్నా ఎక్కడ అక్షర దోషం లేకుండా పాడావు, దానికి ముందుగా అభినందించాలి. నీకు సంస్కృతం గురించి చెప్పారా ఈ ఉచ్చారణ ఇలా ఉండాలని, లేకపోతే సుశీలమ్మ గారు పాడింది విని పాడావా అంతేనా? అంటే రెండు చేశాను. రెండోది మొదటిది ఎలా జరిగింది, ఎవరిని చెప్పారు ఉచ్చారణ గురించి? మాకు మా దగ్గర ఉన్న సురేష్ అంకుల్, వాణి ఆంటీ, వాళ్ళకి సంస్కృతం తెలిసిన వాళ్ళు లేదు ఏదైతే సరే వాళ్ళు అలా ఒకరి దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పాలి అన్న తాపత్రయం ముందుగా ఇది ఏముంది ఇలా ఉండి పాడేస్తే సరిపోతుంది అనుకో. నేను అందరికీ చెప్పేది అది, మనకు అర్థం కాకపోతే ఇంకోళ్ళని అడగాలి, అడిగి తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. తెలియకపోతే ఇది ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే పాడేస్తాం అనుకోకుండా ఇంకోళ్ళని అడగడం, సురేష్ అంకుల్నో వాణి ఆంటీనో అడగడం, నేర్చుకోవడం అనేటటువంటిది అది మంచి లక్షణం. అది ఎందుకంటే ఇది భాష, భగవంతుడు మాట్లాడే భాష సంస్కృతం కాబట్టి అన్ని భాషలకు ఆలవాలం, మూల భాష సంస్కృతం. అందులో నుంచి అన్ని భాషలు పుట్టాయి. సో ఆ సంస్కృతాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది ఇంకోరిని అడిగి తెలుసుకోవడం. ఈ రోజుకు కూడా నేను సంస్కృతంలో చాలా సీడీలు చేశాను, చాలా పాటలు పాడాను, చాలా దేవుళ్ళని గురించి. మా నాన్నగారు సంస్కృతం చదువుకున్నారు కాబట్టి కొద్దిగా నాకు చిన్న బుద్ధి ఉంది దాని గురించిన అవగాహన. అలాగని రాసిచ్చిన వాళ్ళు కూడా చాలా తప్పులు రాసిస్తుంటారు. కొన్ని ప్రింట్లలోనే విపరీతమైన తప్పులు ఉన్నాయి సంస్కృతంలో. నేను అది పెట్టుకొని చూస్తూ అనుమానం వచ్చినప్పుడల్లా రికార్డింగ్ నుంచే సామవేదన షణ్ముఖ శర్మ గారికో లేకపోతే సంస్కృతం తెలిసిన వాళ్ళనో అడిగి అక్కడ కరెక్ట్ చేసుకొని కానీ నేను పాడను. మనకేముంది, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చింది పాడడం అంతే కదా అని పాడేస్తే మహాపాపం. అది మహాపాపం. ఏ భాషలోనైనా సరే అక్షరానికి విలువ ఇవ్వకపోతే అది పరమపాపం అన్నమాట. అది చేసి తీరాలి. అలా నువ్వు తెలుసుకొని సుస్పష్టంగా ఉచ్చరించినందుకు మంచి అది మంచి లక్షణం. అలాగే సంగతులన్నీ కూడా క్లీన్గా పలుకుతున్నాయి, నీకు జారిపోకుండా అన్ని సంగతులు కూడా నీట్గా పలుకుతున్నాయి. ఎక్కడో ఒక చిన్న చోట తప్పించి శృతి సుభగంగా ఉంది నువ్వు పాడడం. చాలా హాయిగా ఉంది పాట వింటుంటే. మంచి పాట ఇచ్చినందుకు శతధా సహస్రధా కృతజ్ఞత. ధన్యవాదాలు సార్. ఇంటర్లేక్ హై స్కూల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ సియాటల్లో జరుగుతుంది. మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సంచిక సుసంపన్నమైంది. మళ్ళీ వచ్చే వారం మీ ముందర ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, నవమదనా కలపకు కన్నుల మాట. ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.
జీవితం